జనరల్‌గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే, సో, 18కి అంతకుముందు కొన్ని రెగ్యులేషన్‌లకి ఉన్న అడ్వాంటేజు అప్పట్లో 2006 వరకు వచ్చేసరికి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉండేవి కావు. సో, మొత్తం మీద 200 క్రెడిట్స్ అయితే 200 క్రెడిట్స్, 220 క్రెడిట్స్ అయితే 220 క్రెడిట్స్ మొత్తం కూడా పాస్ అయ్యే తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. అయితే ఇక క్రమంగా ఇంజినీరింగ్ కాలేజీలు పెరగటంతో వీళ్ళేం చేశారు, ఇక స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువైపోయారు. అసలు చదవని వాడు, చదివేవాళ్ళు అందరూ వచ్చి ఇంజినీరింగ్ జాయిన్ అవుతున్నారు. బీఫార్మసీయే గానివ్వండి, బీటెక్కే గానివ్వండి. అయితే బీఫార్మసీకి అప్పుడే అంత డిమాండ్ తగ్గలేదు అప్పుడు. ఇప్పటికి తగ్గలేదనుకోండి అది వేరే విషయం. బీటెక్‌తో పోల్చినట్టయితే బీఫార్మసీకి డిమాండ్ తక్కువ అవ్వటం చాలా తక్కువ. అయితే ఇప్పుడొచ్చేసరికి ఏం జరిగిందంటే అక్కడ, ఇక రాను రాను 2007లో జాయిన్ అయిన బీటెక్ స్టూడెంట్స్‌కి వాళ్ళతో పాటు కొంతమంది బీఫార్మసీకి అప్పుడే ఏమి ఇవ్వలేదు. బీటెక్ వాళ్ళకి ఈ గ్రేస్ మార్క్స్, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇలాంటివి ఇవ్వడం అయితే జరిగింది. అయితే అప్పట్లో అంత ఎఫెక్ట్ పడలేదు. సో, స్టూడెంట్స్ ఇక అది ఎప్పుడైతే ఇచ్చారో ఏం చేయడం మొదలెట్టారు, ఫస్ట్ ఇయర్ నుంచే సప్లీలు సరిగ్గా రాయకుండా వదిలేసి 2 సబ్జెక్ట్ ఎగ్జామ్స్ ఉండేప్పటికి 2 సబ్జెక్టులు పక్కన పెట్టేసుకొని వదిలేసేసేసి మిగతాయన్నీ రాసుకొని ఎప్పటికో అయ్యేది. ఇక రాను రాను క్రమక్రమంగా సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ తీసేసి గ్రేస్ మార్క్స్ వచ్చింది. గ్రేస్ మార్క్స్ వచ్చేసరికి ఏంటంటే 9, 7 ఇచ్చారు. బీఫార్మసీకి 10, 8 ఈ బీటెక్ 9, 7 ఉన్నాయి. అయితే నిదానంగా వచ్చేసరికి అది ఆ ఎఫెక్ట్ అనేది పెరిగిపోయింది. పెరిగిపోవడం వల్ల ఏమైందంటే, సో వీళ్ళు 2 సబ్జెక్ట్‌లకి అప్పుడు కూడా ఛాన్సు. సో అది కూడా 2 సబ్జెక్ట్‌ల కోసం చివరిలో వదులుకునే విధంగా ఫస్ట్ ఏది హార్డ్‌గుంటే ఫోర్త్ ఇయర్ వరకు దాన్ని వదులుకునేదానికి వీళ్ళు చేసేవాళ్ళు. 4-1కి వచ్చేసరికి 4-1 మీద కాన్సంట్రేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే పర్సెంటేజ్ అనేది ఎక్కువ 4-1లోనే వస్తది కాబట్టి బీటెక్ అయినా, బీఫార్మసీ అయినా. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ టఫ్ ఉంటాయి మ్యాథ్స్, సెకండ్ ఇయర్ వరకు అని చెప్పేసి వాటిని పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడొచ్చేసరికి R18కి వచ్చేసరికి ఏం జరిగింది, 30, 23 గ్రేస్ మార్క్స్ ఎప్పుడైతే బీటెక్ ఇచ్చారో, బీఫార్మసీ కంటే 10, 8 అలాగే ఉన్నాయి. సో దాని ప్రకారమే వెళ్తా ఉన్నారు వాళ్ళు. ఈ బీటెక్ ఎప్పుడైతే 30, 23 ఎప్పుడైతే ఇచ్చారో, ఇక పెను మార్పు అనేది వచ్చింది. ఆ మార్పు ఏంటి? దాని ఎఫెక్ట్ ఈ 2025 పాస్డ్ అవుట్ R18 బీటెక్ వాళ్ళ మీద గాని, R17 బీఫార్మసీ మీద పడుతుంది. దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. ఆ గ్రూప్స్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. అయితే ఇక వచ్చేసరికి ఎఫెక్ట్ పెడుతుందా అంటే ఫిబ్రవరి 3 నుంచి బీటెక్ ఎగ్జామ్స్, బీఫార్మసీ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అయితే స్టూడెంట్స్ ఏంటంటే ఎన్ని సబ్జెక్టులైనా వదులుకునే దానికి ఛాన్స్ ఉంది కాబట్టి 30, 23 వీళ్ళు 4-1 కూడా నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. సో ఎందుకంటే నాకు ఇన్‌స్టా‌లో కామెంట్లు వస్తా ఉన్నాయి. ఏంటంటే సార్ ఇప్పుడు ఎన్నైనా పెట్టుకోవచ్చు కదా! ఫస్ట్ ఇయర్‌లో నాకు కొన్ని ఉన్నాయి. సెకండ్ ఇయర్‌లో నాకు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా! మరి ఆ 30 ఒక్కొక్క మార్కు 2 మార్కులు సరిపోయేటట్టు 30 మార్క్స్ పెట్టుకోవచ్చా? కొంతమంది ఎల్ఈసీ ఏమో 23 పెట్టుకోవచ్చా అని చెప్పేసి. ఎల్ఈసీ ఎక్కువ అడగట్లేదు గానీ 30 రెగ్యులర్ వాళ్ళు అడుగుతున్నారు. సో అలా చేస్తే ఏంటంటే అండి మీకు డెబ్బ అయిపోతారు. ఎందుకంటే 30, 23 ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు పోతాయో తెలీదు. ఎందుకంటే దాని మీద అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అనేది లేదు. లైఫ్ టైమ్ అయితే కాదు. అయితే వాళ్ళు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వలేని పక్షంలో మేము గ్రేస్ మార్క్స్ 30, 23 ఇవ్వటం అయితే జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పకనే చెప్పారు. అయితే 30, 23 ఇంతవరకు రీస్టోర్ చేయలేదు. కాకపోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే 4-1 బీటెక్ బీఫార్మసీలో మీరు గనక ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేసినట్టయితే, సప్లీలు గనక ఉంచుకున్నట్టయితే 30, 23 పోయి 9, 7 గనక వస్తే మీరు ఇబ్బంది పడతారు. బీటెక్ బీఫార్మసీ వాళ్ళకంటే 10, 8 ఎలాగో ఉన్నాయి. 2 సబ్జెక్టుల వరకు. R17 వరకే అది కూడా. సో అందుకని చెప్పేసి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా కానివ్వండి ఫస్ట్ ఇయర్ ఇప్పుడు జరుగుతున్నాయి మ్యాథ్స్ అవన్నీ కూడా మీరు చేసుకోవడానికే ట్రై చేయండి. మీ కష్టం అనేది కనిపించినట్టయితే ఆ తర్వాత ఇంక మిగతాది సుఖం అనేది వస్తది. చివరిలో మిగిలిపోయిన తర్వాత అసలు జనరల్‌గా ఈ గ్రేస్ మార్క్స్ ఎలా అప్లై చేసుకోవాలంటే 4-2 బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకోవాలి. అప్పటి వరకు ఛాన్స్ ఉండదు. ఎటువంటి ఉపయోగం ఉండదు. అయితే దాని గురించి ప్రస్తుతానికి మర్చిపోండి. 4-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఎన్ని సబ్జెక్టులు ఉంటే అవి వీలైతే ఈ గ్రేస్ మార్క్స్ 30, 23 గాని, ఆ 10, 8 గాని అప్లై చేసుకోండి. అంతేగాని మీరు గుడ్డిగా గనక ఇప్పుడు జరిగే 4-1 బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ గాని, ఫస్ట్ ఇయర్ 1-1, 1-2 ఎగ్జామ్స్ సప్లీలు గాని మీరు గనక వదులుకున్నారంటే మాత్రం యూ ఆర్ ద లూజర్స్. ఓకేనా? ఎగ్జామ్స్‌కి ఎళ్ళే వాళ్ళందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్.